హాయ్ అండి. ఈరోజు అరటికాయ ముద్దకూర ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. అయితే దానికోసం ముందుగా ఒక పాత్ర పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను అండి. ఇక్కడ నేను ఒక అరటికాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అయితే నేను మొత్తం 3 అరటికాయలు వేసుకున్నానండి. వాటిని ఉడికించుకోవాలండి. వెంటనే ఉడికిపోతాయి. తర్వాత తొక్క తీసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువైనా వేసుకోవచ్చు. ఇది ముద్దకూర కాబట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. తర్వాత పోపు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఆనియన్స్ అనేవి బాగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ అరటికాయ ముక్కల్ని కట్ చేసుకొని ఆ ముక్కల్ని వేసుకోవాలండి. అయితే ఇవి అరటికాయలు కొంచెం ఎక్కువే, ఒక 4 మెంబర్స్ ఉంటే ఒక 6 అరటికాయలు తీసుకోవాలండి. 4 మెంబర్స్ ఇంట్లో వాళ్ళు ఉంటే కనుక ఒక 6 తీసుకుంటే కానీ కర్రీ సరిపోదు. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని తర్వాత మనకి రుచికి సరిపడినటువంటి కారం వేసుకోవాలి. కారం ఇక్కడ నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను. ఇంకా అంతేనండి. ఇంకా నేను మరేమి వేయట్లేదు. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేయటం వల్ల అలా అడుగంటిందండి. అంతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.